ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేషే అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ బ్రాండ్ ఇమేజ్ వల్లనే రాష్ట్రానికి గత 18 నెలలుగా కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా రూపాయికి 22 ఎకరాలు, 99 పైసలకే 20 ఎకరాలు ఇస్తున్న విషయాన్ని పెద్దగా చెప్పరు. అంతటితో ఆగారా అంటే అది కూడా లేదు. కంపెనీలు కోరింది కోరినట్లు రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు. పాలసీకి భిన్నంగా ఉన్నా కూడా కంపెనీ కోరితే అందులో మార్పులు చేసి మరి ఆ కంపెనీ అడిగిన విధంగా రాయితీలు ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ ఏమాత్రం వెనకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తాజాగా దిగ్గజ సంస్థ రిలయన్స్కు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పుల ఊపిలోకి కూలిపోతూ కూడా బడా సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా భూములు ఇవ్వటమే కాకుండా రాష్ట్ర సంపదను, భవిష్యత్ సంపదను కూడా వాళ్ళకి దోచిపెడుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయినా సరే ఇదంతా కూడా తమ కృషి వలన, తమ బ్రాండ్ ఇమేజ్ వల్లనే రాష్ట్రానికి వచ్చింది, తాము మాత్రమే దీన్ని సాధించగలిగామన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరిలో దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అయింది. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బిజినెస్ టుడే మల్టీవర్స్ మ్యాగజైన్లో వేయనున్న 20 పేజీల స్పెషల్ బుక్లెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రచారం కోసం ఏకంగా సర్కార్ 30 లక్షలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ బిల్డప్ కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల బిల్డప్ కోసమే అని చెప్పొచ్చు. వీళ్ళు ఏమాత్రం మొహాటం లేకుండా కూడా తమ వల్లనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, తమ బ్రాండ్ ఇమేజ్ వల్లనే కూడా ఇదంతా సాధ్యమవుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు కూడా. ఈ 30 లక్షలకు జీఎస్టీ అదనం మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి సురేష్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని జీవోలు వచ్చే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది దావోస్లో జరిగిన సదస్సు కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని దిగ్గజ బిజినెస్ ఛానల్స్ కోసం ఇలాగే లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.